చూద్దాం మనం దిశలో ప్రధానంగా కనపడుతున్న వార్త రాష్ట్రాభివృద్ధికి త్రిముఖ వ్యూహం కోర్ అర్బన్ సెమీ అర్బన్ రూరల్ తెలంగాణగా విభజిస్తారంట. సో 3 భాగాలుగా విభజిస్తారట. ఈ క్రెడాయి ప్రాపర్టీ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు. సో ఈ ప్రాపర్టీ షోలో పాల్గొని కొంత ఏమీ పర్వాలేదు, మీరు అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ ఏం లేదు, చాలా అద్భుతంగా ఉంది, మీరు పెట్టుబడులు పెట్టండి, నేను చూసుకుంటాను అని చెప్పి కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక జిఎస్టీకి సామాన్యుడి నుంచి రిలీఫ్ 12% గుడ్ బై. ఇక 5-18 స్లాబుల్లో పన్ను ఉండబోతుందంట. దీపావళి నుంచి అమల్లోకి రాబోతుందని చెప్పి నిన్న ఎర్రకోటలో జెండా ఎగరేసిన సందర్భంగా మోడీ గారు చెప్పారు. మంచి విషయం ఇది. నిన్న ఇదొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. కవిత వెళ్ళారు కేసీఆర్ ఇంటికి. మరి కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు పాపం? ఆ టైంలో ఉన్నాడా? రాష్ట్రంలోనే ఉన్నాడా? ఉంటే పాపం నిద్రపట్టుండదు కదా రాత్రి. కేసీఆర్తో కవిత భేటీ. ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. అక్కడ పలు కీలక విషయాలపై డిస్కషన్. అంతకుముందు తన కొడుక్కి కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించిన వైనం. చిన్న కొడుకును గ్రాడ్యుయేషన్లో చేర్పించిన నాడు కవిత అమెరికాకు పయనం. 15 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. సెప్టెంబర్ 1 తిరిగి రాబోతున్నారంట. టూర్కు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్ట్ గ్రీన్ సిగ్నల్. పాస్పోర్ట్ రిలీజ్ చేసిన న్యాయస్థానం. సో ఏమన్నా డీల్ సెట్ అయిందేమో తండ్రితో. అంటే మేము అడిగినవి ఏమన్నా ఆయన ఇస్తాను, ఇట్లా కాదు పార్టీ వీక్ అయిపోతుంది, నువ్వు మీ కేటీఆర్ కొట్టుకుంటే బయట వాళ్ళకి చులకన అయిపోతున్నాం, వద్దు అని చెప్పి ఏదో డీల్ సెట్ అయినట్టుంది మరి బహుశా. అయ్యో, అక్కడ దర్గా పైకప్పు కూలిందంటండి. 6 దుర్మరణం, మృతుల్లో 3 మహిళలు, శిథిలాల కింద మరో 7. ఢిల్లీలోని హుమాయూన్ సమాధి ప్రాంగణంలో ఘటన జరిగిందంట. మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ, పలువురికి డ్రగ్స్ పాజిటివ్, పోలీసుల అదుపులో 51 మంది ఆఫ్రికన్లు. ఎన్ని జరుగుతానే ఇప్పటికీ? ఎడన్నా ఒక్కదానిపై చర్యలు తీసుకున్నారా?